పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 11వ అధ్యాయము 43వ వచనము. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయినవాడు వెలుపలకు వచ్చెను. అతని కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో బంధింపబడి ఉండెను. అతని ముఖము వస్త్రముతో చుట్టబడి ఉండెను. యేసు వారితో, కట్లు విప్పి అతనిని పోనిండు అనెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, ఈనాటి దేవుని వాక్యం మనలందరినీ కూడా ఎంతగానో ఆలోచనలోనికి తీసుకొని వెళుతూ ఉంది. ఏంటి ఆ ఆలోచన అని మనము గమనించినట్లయితే, వాక్యము చాలా స్పష్టముగా యేసునాథ స్వామి లాజరు బయటికి రా అనే మాట అంటూ ఉన్నాడు. ఈ మాటను గురించి ధ్యానించుకోబోయే ముందు కొన్ని రహస్యాలను మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. మరణించిన వారిని దేవాతి దేవుడు 3 దశలుగా వారిని మరణము నుంచి బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మత్తయి సువిశేషము 5వ అధ్యాయము 41వ వచనాన్ని గనక మనం చూస్తే, యాయిరు కుమార్తె మరణించింది. యాయిరు యేసునాథ స్వామి దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతూ ఉన్నాడు. గురువును అనగా యేసు ప్రభువుని తన ఇంటికి ఆ యొక్క కుమార్తె మరణపు మంచము దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అప్పుడు యేసునాథ స్వామి ఆ యొక్క బాలిక చేయి పట్టుకొని లెమ్ము అంటూ ఉన్నాడు. మొదటిది, మరణించినటువంటి వ్యక్తిని మొట్టమొదటిగా యేసునాథ స్వామి చేయి పట్టుకొని ఆయన లేపుతూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే లూకా సువిశేషం 7వ అధ్యాయం 14వ వచనంలో, నాయుని యొక్క గ్రామంలో ఒక వితంతువు యొక్క కుమారుడు మరణించినప్పుడు వారందరూ మార్గమధ్యమున ప్రయాణమవుతున్నప్పుడు యేసు ప్రభువు ఆ యొక్క ప్రేతమునకు ఎదురుపడుతూ ఉన్నప్పుడు పాడెను తాకెను. వాక్కు సెలవిస్తుంది, ఆయన పాడెను తాకి చిన్నవాడా లెమ్ము అంటూ ఉన్నాడు. మొదటిగా చేయి పట్టుకుంటున్నాడు, రెండవదిగా పాడెను తాకుతున్నాడు, మూడవదిగా ఈనాడు మనం చదువుకున్నటువంటి వాక్యం యోహాను సువిశేషము 11వ అధ్యాయము 43-44 వచనాలు. లాజరు బయటికి రా అంటున్నాడు. ఒక్క మాట పలకగానే లాజరు సమాధి నుండి బయటికి వస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ విఠలారా, ఈ మూడింటిలో మనకు చాలా గొప్పగా అనిపించేది చివరిది. ఏంటి అది అంటే, లాజరు బయటికి రా అని ఒక్క ఆజ్ఞ, ఒక్క మాట ఆయన పలకగానే లాజరు బయటికి వస్తూ ఉన్నాడు. ప్రియ నేస్తమా, అందుకే ఆ క్రీస్తు ప్రభు యొక్క మాటలో శక్తి ఉన్నది, క్రీస్తు ప్రభు యొక్క మాటలో అధికారము ఉన్నది, క్రీస్తు ప్రభు యొక్క మాటలో కనికరము ఉన్నది, క్రీస్తు ప్రభు యొక్క మాటలో ప్రేమ ఉన్నది అని మనం గమనించాలి. కాబట్టి ఈ వాక్కును మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలను ఆ ప్రభువుకి సంపూర్తిగా అర్పించుకోవాలి అంటూ ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పునరుత్థాన పాస్కా కాలంలో మనం ఉంటూ ఉండగా
ఆత్మను రక్షించుకోవటానికి, ఆత్మానుసారంగా జీవిస్తేనే ఆ పరలోకంలో మనకు స్థానం దొరుకుతూ ఉంటుంది అని ఈ వృత్తాంతం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ వాక్కును జాగ్రత్తగా ఆలకిస్తూ మనల్ని మనము క్రీస్తుకు సంపూర్తిగా సమర్పించుకుంటూ ఆత్మను రక్షించుకొని నిత్యానందాన్ని క్రీస్తులో ఉంచటానికి, నిత్యానంద జీవితంలో క్రీస్తులో ఎదగటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువిశేషము 11వ అధ్యాయము 44వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది, చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను అనే మాట మనం వింటూ ఉన్నాం. యేసునాథ స్వామి లాజరు బయటికి రా అని పలకగానే చనిపోయిన వాడు వెలుపలకు వచ్చినాడు అని వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. మనం ఈ యొక్క బంధకముల నుండి, ఈ ఇబ్బందుల నుండి, కష్టముల నుండి మనము బయటికి రావాలి అంటే ఆ క్రీస్తు స్వరం మనం వినాలి. చనిపోయినటువంటి లాజరే ఏం చేస్తున్నాడు? ఆ ప్రభు యొక్క స్వరాన్ని వింటున్నాడు. గొప్ప పరమరహస్యం. చనిపోయిన వాళ్లకు ఏమీ తెలియదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ క్రీస్తు ప్రభు యొక్క మాట సమాధిలో ప్రేతముగా పడి ఉన్నటువంటి లాజరు చెవిని తాకింది. అందుకే బయటికి రా అనగానే ఆయన సమాధిని బ్రద్దలు చేసుకుంటూ బయటికి వస్తూ ఉన్నాడు. బయటికి వచ్చిన వాడిని చూసి ప్రభు అంటున్నాడు, వీని యొక్క బంధకములను విప్పండి అంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మనము లోకము నుండి ఎప్పుడైతే బయటికి వస్తామో, శరీరము నుండి ఎప్పుడైతే బయటికి వస్తామో, శరీర ఆశల నుంచి ఎప్పుడైతే మనము బయటికి వస్తామో, ప్రభువు ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలతో వీరి యొక్క బంధకములను విప్పండి అని పలుకుతూ ఉంటాడు. ఏంటి ఆ బంధకములు అంటే, శరీరానుసారముగా జీవిస్తూ మనము ముందుకు పోతూ ఉన్నప్పుడు, ఆత్మను ఎప్పుడైతే మనము గ్రహిస్తూ ఉంటామో, ఆత్మానుసారంగా ఎప్పుడైతే జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటామో, అప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలు శరీరానుసారమైనటువంటి జీవితం నుంచి బయటికి తీసుకుని వస్తారు అనేది పరమరహస్యం. దేవుని ప్రియ బిడ్డలారా, అక్కడ లాజరు యొక్క బంధకములను తొలగించమంటున్నాడు. యేసు ప్రభువుని విశ్వసించి యేసు ప్రభువుతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన బంధకములు కూడా విడుదలకు వస్తూ ఉంటాయి. మన ఇబ్బందులు కూడా మన నుండి తొలగిపోతూ ఉంటాయి. మన కన్నీరు కూడా దేవాతి దేవుడు తుడిచివేస్తూ ఉంటాడు. మన యొక్క సంతోషంలో ఆయన పాలు పంచుకుంటూ ఉంటాడు. అది క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం. ప్రియబిడ్డలారా, ఈ రోజున ఆ క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎంతమంది మీ గ్రహిస్తూ ఉన్నాం? ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఎంతమంది మీ అనుభవిస్తూ ఉన్నాం అని ఆలోచన చేయాలి. ఆత్మను కాపాడుకునే ప్రయత్నంలో మనం ఉండాలి ప్రియ స్నేహితులారా. అందుకే రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనం సెలవిస్తూ ఉంది, మనము ఆత్మానుసారంగా జీవించాలి అంటున్నాడు. ఆత్మానుసారముగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో అప్పుడు క్రీస్తుకు దగ్గరగా ఉంటూ ఉంటాం. పౌలు గారు ఆత్మానుసారముగా క్రీస్తుని అనుసరించాడు. అందుకే నేను కాదు, నాలో నా క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు అని గొప్పగా పలికాడు. పౌలు గారు ఆత్మను కాపాడుకున్నాడు, ఆత్మను రక్షించుకున్నాడు. ఈ రోజున అందుకే రోమా సంఘానికి తెలియచేశాడు. ఈ రోజున ఈ పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున దేవాతి దేవుడు పౌలు గారి ద్వారా తెలియచేస్తున్నాడు, మీరు ఆత్మలో జీవించండి అంటున్నాడు. ఆత్మలో మనం జీవిస్తున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? వాక్కును మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 10వ వచనంలోని మొదటి భాగాన్ని గనక మనం చూసినట్లయితే గనక, పాపమును బట్టి శరీరము మరణిస్తూ ఉంటుంది. పాపమును బట్టి శరీరము మరణిస్తుంది. ఆత్మానుసారంగా జీవించేటటువంటి బిడ్డలలో మొట్టమొదటిగా జరిగేటటువంటి గొప్ప కార్యం ఏమిటి అంటే, శరీరము నశించాలి. ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు శరీరము నశించాలి. మనము జీవం ఉండగా ఆత్మను కాపాడుకుంటున్నప్పుడు పాపము నుండి బయటికి రావాలి. దాన్నే పరివర్తనలోనికి రావాలి, హృదయ పరివర్తనలోనికి రావాలి, పవిత్రముగా శరీరాన్ని ఉంచాలి. అప్పుడే ఆత్మలో మనం జీవించగలం. అందుకే పౌలు గారు అంటున్నారు, రోమా 8:10లో ఆయన ఒక మాట అంటున్నాడు,
మనమందరము కూడా శరీరానుసారంగా ఎప్పుడైతే మరణిస్తామో ఆత్మ జీవిస్తూ ఉంది అంటున్నాడు. కాబట్టి నేను శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడు క్రీస్తుకు దగ్గరగా ఉంటాం. మీరు ఆదికాండము 3వ అధ్యాయాన్ని తిరిగేయండి. ఆ అధ్యాయం మొత్తంలో మనకు వస్తున్నటువంటి సారాంశం ఒకే ఒక్క సారాంశం. వారు లోకం వైపునకు చూడనప్పుడు, వారు అనగా ఆదాము అవ్వలు లోకం వైపునకు చూడనప్పుడు యావే దేవునితో నడిచారు అంటున్నాడు. యావే దేవుని యొక్క చేతిని పట్టుకున్నారు అంటున్నారు. యావే దేవునిలో ఆనందిస్తూ వచ్చారు. ఎప్పుడైతే లోకం వైపు చూశారో, చేయవద్దన్న పనిని ఎప్పుడైతే చేశారో అప్పుడు దేవునికి దూరముగా అవుతూ ఉన్నారు. దేవుని యొక్క ప్రజెన్స్కి ఎప్పుడైతే దూరం అవుతున్నారో కష్టం, పాపం, మరణం వారితో ప్రయాణం చేసింది. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, ఈ కష్టం, పాపం, మరణం మానవుడితో ప్రయాణము చేస్తున్నప్పటికీ కూడా యేసునాస్వామిని లోకానికి పంపించి మానవుని రక్షించటానికి, మరి ముఖ్యంగా ఆత్మను కాపాడుకునే ప్రయత్నంలో యేసునాస్వామి ద్వారా మన ఆత్మను మనం రక్షించుకోవాలి అని దేవాతి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన మధ్యలోనికి పంపించాడు. ఎందుకో తెలుసా? మనం రక్షింపబడటానికి, ఆత్మను రక్షింపచేయటానికి. మరి నేను ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నామా? ఆత్మను రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి ప్రియా నేస్తమా. కాబట్టి మనమందరము కూడా రక్త మాంసములతో చేయబడినది దేవుని రాజ్యమున పాలు పంచుకొనదు. మనందరం గ్రహించాల్సినటువంటి అంశం. రక్త మాంసములతో చేయబడినది దేవుని రాజ్యంలో పాలు పంచుకొనదు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 50వ వచనం మనం చదివితే అర్థమవుతుంది. రక్త మాంసములతో మనము పరలోక రాజ్యంలో చేరలేం. ఈ రక్త మాంసములతో చేయబడినది ఏది కూడా పరలోక రాజ్యంలోనికి పోదు. ఏం పోతుందంట? రక్త మాంసములలో నుండి బయటికి వచ్చేటటువంటి ఆత్మ మాత్రమే ప్రభు దగ్గరకు వెళుతుంది. ప్రభు రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంటుంది. ప్రియబిడ్డలారా, ఈరోజున నేను రక్త మాంసములతో ఉన్నటువంటి శరీరానికి ప్రాముఖ్యతని ఇస్తూ శరీరాన్ని సంతోషపెడుతున్నామే కానీ ఆత్మను మాత్రము మనము సంతోషపెట్టలేకపోతూ ఉన్నాం. ఆత్మను సంతోషపెట్టినప్పుడే దేవాతి దేవుడు మనకు దగ్గరగా ఉంటూ ఉంటాడు. ఆయన స్వరాన్ని మనము వినగలుగుతూ ఉంటాం ప్రియా నేస్తమా. కాబట్టి ఈ యొక్క ఆత్మ చాలా ప్రాముఖ్యము అని మానవాళికి ఈరోజున దేవుడు తెలియచేస్తున్నాడు. పాస్కా కాలంలో ఉన్నటువంటి నేను ఆత్మను రక్షించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు మృత్యుంజయుడై ఉన్నాడు. మృత్యుంజయుడైనటువంటి క్రీస్తు తన వెలుగుతో శిష్యులకు దర్శనమిస్తూ వారిని బలపరుస్తూ మీరు ఆత్మానుసారంగా జీవించననే తప్ప నేను మీకు నిత్య నివాసాన్ని అనుగ్రహించను అని సాక్ష్యాన్ని వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. దానిని మనము ప్రతిరోజు ఈ పాస్కా కాలంలో నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, మరి ఆయన ఈ శరీరానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆత్మను మనం కోల్పోతున్నాం అనే సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. కావుననే నేను ఆత్మ ఫలాలతో జీవించాలి అని, అప్పుడు మనమందరము పరలోక రాజ్యంలో నిత్య నివాసాన్ని ఏర్పరచుకోగలుగుతూ ఉంటాము అనే గొప్ప సత్యం దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు మనందరము చాలామందిమి వ్యవసాయం చేస్తూ బ్రతుకుతూ ఉంటాం. జూన్ మాసం, జూలై మాసం రాగానే
మరి ముఖ్యంగా జూన్ మాసంలో తొలకరి వానలు ఎప్పుడైతే పడతాయి ఉంటాయో వెంటనే భూమిని సాధు చేస్తూ ఉంటాం. భూమిని సాధు చేసి విత్తనాన్ని వేయటానికి భూమిని సిద్ధపరుస్తూ ఉంటాం. మరి ఒక మంచి వాన పడగానే భూమి పదును ఎక్కగానే విత్తనాన్ని భూమిలో చల్లుతూ ఉంటాం. రెండో రోజో మూడో రోజో వేసినటువంటి విత్తనం నశిస్తుంది, అంటే చనిపోతుంది. విత్తనం నశించిపోతేనే ఆ విత్తనంలో నుంచి చిగురించటం ప్రారంభిస్తూ ఉంటుంది. ప్రియ బిడ్డలారా, అదే విధముగా ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆత్మను కాపాడుకోవాలి. ఎప్పుడైతే శరీరానుసారంగా జీవిస్తూ ఉంటామో ఆత్మను మనం కోల్పోతూ ఉంటాం. ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆత్మ కూడా నరక యాతన పడుతూ ఉంటుంది. శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మనము ఆత్మను చిగురింప చేయాలి. ఆత్మను చిగురింప చేయాలి అంటే శరీరము ఉన్నప్పుడే కొన్ని మంచి క్రియలను మనము చేయటానికి ప్రయత్నం చేయాలి. మంచి జీవితం, మంచి నడవడిక, మంచి మాట, మంచి పలకరింపు, చేయూతనిచ్చేటటువంటి జీవితాన్ని మనం అలవరుచుకోవాలి. ప్రియా నేస్తమా, ఉదాహరణకు పునీత మదర్ తెరీసా గారిని చూసినట్లయితే ఆమె సేవ చాలా గొప్పది. ఒక మంచి సేవా జీవితం ఆమె జీవించింది. అందుకే ఆమె యొక్క శరీరాన్ని చాలించిన తర్వాత క్రీస్తులో ఆమె ఆత్మ చిగురించింది. అందుకే తల్లి తిరుసభ కూడా ఆమెకు పునీత పట్టం కట్టింది. ప్రియ బిడ్డలారా, అంత గొప్ప జీవితాన్ని మనము జీవించలేకపోయినప్పటికీ మనకున్న స్తోమతను బట్టి, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి మనము మంచిని చేయటానికి, మంచి మాట పలకటానికి, ఇబ్బందిలో ఉన్న వారికి చేయూతను ఇవ్వటానికి, ఒక మాట, మంచి మాట సహాయము చేయటానికి ముందుకు వచ్చినప్పుడు దేవుడు ఆ మంచిని గుర్తుంచుకొని ఆత్మను చిగురింపచేస్తాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలందరినీ కూడా ఆ నిత్య నివాసంలో జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు అని వాక్కు మనకు నేర్పిస్తుంది. ప్రియ నేస్తమా, లాజరు యొక్క జీవితాన్ని చూసినట్లయితే లాజరు జీవిస్తూ ఉన్నప్పుడు అనేక పర్యాయాలు యేసునాథ స్వామి అతని యొక్క శిష్యులు యొక్క లాజరు ఇంటికి, మార్తా మరియా లాజరు వారి ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ ఉంటాం. యేసు ప్రభు మార్తా మరియా లాజరు యొక్క కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్. ఎప్పుడు ఆ యొక్క మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు వారి ఇంటిలో సేద తీర్చుకొని, లేదా ఒక గుక్కెడు మంచినీళ్ళు, ఒక ముద్ద భోజనము చేసి అలసట తీర్చుకొని మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉండేవారేమో. అలాంటి సందర్భంలో లాజరు ఎప్పుడూ కూడా యేసుప్రభు వారి ఇంటిలో ఉన్నప్పుడు లేడు. ఆ గురువు వస్తున్నాడు, కూర్చొని ఆత్మకార్యాలు, ఆత్మఫలాలు, పరలోక రాజ్యాల గురించి చెప్తూ ఉంటాడు. ఇదంతా నేనెలా వినగలను అని చెప్పేసి ఏం చేసేవాడో తెలుసా లాజరు? యేసుప్రభు ముఖద్వారం నుండి వస్తే లాజరు దొడ్డి ద్వారి గుండా వెళ్ళేవాడట. ఏ విధంగానైనా లాజర్ను కూర్చోబెట్టి ఆయన మనసు మార్చాలని యేసుప్రభువు దొడ్డిదారిన వస్తే లాజరు ముఖద్వారం నుంచి బయటికి వెళ్ళిపోయేవాడట. అందుకే మార్తా మరియలు మాత్రమే ప్రభు వాక్కును ఆలకిస్తూ ఉండేవారు. మరి ఎప్పుడు లాజరు యేసు ప్రభుతో ఉన్నాడు అంటే ఎప్పుడైతే మరణించి ఆయన మళ్ళీ జీవముతో ఉన్నాడు. అందుకే మనం గమనించినట్లయితే వాక్కు లాజరు జీవితాన్ని శరీరానుసారముగా జీవించి లాజరు మరణించాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడు యేసు ప్రభుని కలుసుకోలే. నాకెందుకు వచ్చిన బాధ అంటూ ఈ యేసుతో ఉండటం అని ఆయన ఈ లోకాన్ని ఆస్వాదించాడు. అందుకే శరీరానుసారంగా ఆయన మరణించాడు. ఆ మరణ వార్త విని యేసు ప్రభు హృదయం నొచ్చుకొని కన్నీరు కార్చి తన స్నేహితుని కోసము ఆ యొక్క సమాధి దగ్గరకు వచ్చి ఆకాశం వైపునకు చూచి తండ్రిని ప్రార్థించి లాజరుని బయటికి తీసుకుని వచ్చాడు. అందుకే లాజరు యొక్క రెండవ జీవితం ఎలా ఉందో తెలుసా? వాక్కు మనకు సెలవిస్తుంది. తిరిగి జీవము పొంది క్రీస్తులో కలిసి ఆత్మానుసారముగా జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే యోహాను సువిశేషము 11వ అధ్యాయము 45వ వచనం నుంచి కనుక మనం జీవించినట్లయితే క్రీస్తు ప్రభువుతో లాజరు మరణం నుండి బయటికి వచ్చిన తరువాత ప్రయాణమయ్యాడు. క్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ లాజరు ఉన్నాడు. అప్పుడు లాజరుతో పాటు క్రీస్తును కూడా చంపాలి అని ప్రయత్నం చేశారు
అని యోహాను సువిశేషము 11వ అధ్యాయము 45వ వచనము నుంచి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభు గురించి మనం తెలుసుకుంటామో ఆయన వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. లాజరు ఎప్పుడైతే శరీరానుసారముగా మరణించి క్రీస్తు యొక్క స్వరాన్ని విని ఆత్మానుసారముగా క్రీస్తుతో జీవించాడో, క్రీస్తు కోసం మరణించటానికైనా వెనుకంజ వేయలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నేను ఆ క్రీస్తుని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? పైపైన మాత్రమే కాదు, అని హృదయాంతరంగంలో నుంచి మనం తెలుసుకుంటున్నప్పుడు ఆయన విడిచిపెట్టాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా క్రీస్తు కోసం భరిస్తూ ఉంటాం. ఎందుకంటే నా దేవుడు నాకు ఒక రోజున విడుదలనిస్తాడు. విడుదలనిచ్చే దేవుడు మన దేవుడు. ప్రియాన్నేస్తమా, మనకు కష్టం రాగానే దేవుని దగ్గరికి రాం. అనేక సందర్భాల్లో తెలియపరిచాను. ఒక ఇబ్బంది రాగానే దేవుడు లేడని వాదిస్తాం. దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ ఇబ్బంది అంటాం. కానీ ఆ ఇబ్బందిని క్రీస్తు కోసం మనం భరించినప్పుడు ఆయన ఆ ఇబ్బంది నుంచి మనకు విడుదల, ఆ కష్టం నుంచి మనకు విడుదల ఆయన ప్రసాదిస్తాడు. అందుకే లాజరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మానుసారంగా జీవించాలనుకున్నాడు. ఆత్మానుసారంగా క్రీస్తు కోసం మరణించాలనుకుంటున్నాడు. ఆత్మానుసారంగా క్రీస్తులో నిత్యానందాన్ని పొందుకోవాలి అని గ్రహించాడు. అందుకే క్రీస్తుతోనే మరణించి మళ్ళీ జీవాన్ని పొందుకొని ఆయన క్రీస్తుతో ప్రయాణమయ్యాడు. మరి నేను ఎలా జీవిస్తూ ఉన్నాం? శరీరానుసారంగానా, ఆత్మానుసారంగానా? ఆత్మ పరిశీలన చేద్దాం. మనమందరము కూడా ఆత్మానుసారంగా జీవించటానికి క్రీస్తు ప్రభు మన కోసం పునరుత్థానం, ప్రభువు ఆయన పునరుత్థాన వెలుగు ఈ 2026లో ఈ పాస్కా కాలంలో ఆయన వెలుగు మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ నేస్తమా, ఈ రోజున నేను ఆ పునరుత్థాన వెలుగులోనికి రావాలి అంటే ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మలో మనం ఎదగాలంటే శరీరము ఉన్నప్పుడే మన జీవితాన్ని సరిచేసుకొని సవరించుకొని ఆయనలోనికి, ఆయన మార్గంలోనికి ప్రవేశించాలి అని వాక్కు మనకు నేర్పిస్తుంది. ప్రియా స్నేహితులారా, యోహాను సువిశేషం 11వ అధ్యాయం 45వ వచనాన్ని కనుక మనము చూస్తూ ఉన్నప్పుడు, ఈ గొప్ప సంఘటనను చూచి యూదులు పలువురు యేసును విశ్వసించిరి. ఏంటి ఆ గొప్ప సంఘటన అంటే, లాజరు బయటికి రా అని ఒక్క మాట పలకగానే లాజరు జీవముతో బయటికి వచ్చాడు. ఈ గొప్ప సంఘటన చూచి అక్కడ ఉన్నటువంటి అనేక మంది యేసు ప్రభువుని విశ్వసించారు. ఈ వాక్కును ఆలకిస్తూ ఉండగా నీ యొక్క హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండగా, దేవాతి దేవునితో ఉంటే ఇంత గొప్ప జరుగుతూ ఉందా, ఇంత మంచి జరుగుతూ ఉందా అని గ్రహిస్తూ ఉండగా, ప్రియ నేస్తమా, దేవాతి దేవుడు నిన్ను కూడా, నీ జీవితాన్ని కూడా సవరించి ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదింపబడాలంటే నీలో విశ్వాసం దృఢపడి ఉండాలి. అబ్రహాం విశ్వాసం మాదిరిగా, మోషే విశ్వాసం మాదిరిగా, మరియ తల్లి విశ్వాసం మాదిరిగా నీ యొక్క విశ్వాసం ఎప్పుడైతే బలపడుతుంటుందో అప్పుడు దేవాతి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. అనేక మంది ఆయనను విశ్వసించారు. ఇంకొక మాట మనం చూసినట్లయితే యోహాను సువిశేషము 11వ అధ్యాయము 47వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, కానీ కొంతమంది మాత్రము యేసును చంపాలి అని కుట్రలు పన్నుచుండిరి. మంచి ఎక్కడుంటుందో చెడు దాని పక్కనే ఉంటుంది. ఎటు వెళ్ళాలో నిర్ణయం నీది, నాది. దేవుని ప్రియ బిడ్డలారా, ఒక మంచి జరుగుతూ ఉన్నప్పుడు ఆ మంచిలో నుంచి చెడును కూడా బయటికి తీసుకుని రావటానికి కొంతమంది ఉంటూ ఉంటారు. మనం ఎంత మంచి చేసినా ఆ మంచిలోంచి తప్పు వెతకటానికి కొంతమంది పొంచి ఉంటారు. అలాంటి వారు కూడా యేసు ప్రభువు జీవిస్తున్నప్పుడు కూడా కొంతమంది ఉన్నారు. ఆయన ఒక మంచి కార్యం చేసినప్పుడు అనేక మంది ఆయన వెంబడించారు, విశ్వసించారు. ఆయన ఒక మంచి కార్యం చేసినప్పుడు అనేక మంది ఆయన చంపాలని కుట్రలు పన్నుతున్నారు. మన జీవితంలో తటస్థపడుతూ ఉంటాయి. మనం ఎన్ని మంచి చేయాలనుకున్నా, ఎన్ని మంచి మాటలు పలుకుతున్నా, ఎన్ని మంచి పనులు చేస్తూ ఉన్నా కొంతమంది ఏం చేస్తారంట, ఆ మంచిలో నుంచి తప్పు వెతుకుతారు. తప్పు వెతికి మన మీద నిందారోపణలు చేస్తూ ఉంటారు, కుట్రలు పన్నుతూ ఉంటారు.
అనేకమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే మంచి తొందరగా సమాజానికి అందదు, చెడు మాత్రమే తొందరగా సమాజానికి అందుతూ ఉంటుంది. అందుకే క్రీస్తు ప్రభువు తొందరగా మరణించారు. అయినా కానీ ఆ మరణాన్ని గెలిచి ఆ మృత్యుంజయుడు మనలందరినీ కూడా ఆ మంచిలోనే జీవించండి, నా వెలుగులోనే మీరు ఉండండి, మీరు ఆత్మానుసారంగా ఉండండి, పర్వాలేదు, లోకం మేము ద్వేషించినా నేను మేము ఆదరిస్తాను అని ఆదరణకర్త నీకు నాకు అభయాన్నిస్తుంది. కావున దేవుని ప్రియ బిడ్డలారా, లాజరు ఏ విధంగా శరీరానుసారంగా మరణించి ఆత్మానుసారంగా జీవిస్తూ క్రీస్తు కోసం తన ప్రాణాన్ని అర్పించడానికైనా వెనుకంజ వేయలేదో, మనము కూడా ఈ శరీరం ఉన్నప్పుడే ఆత్మను కాపాడుకుంటూ ఆత్మానుసారంగా జీవిస్తూ ఆ నిత్య రాజ్యంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనమందరము సంపాదించుకోవాలి అని ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని విశ్వాసముతో తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈరోజున లాజరు యొక్క వృత్తాంతం ద్వారా శరీరానుసారంగానా ఆత్మానుసారంగానా అంటూ మా ముందు ఒక ప్రశ్న ఉంచా. శరీరం ఉన్నప్పుడే ఆత్మను మేము రక్షించుకున్నప్పుడు, ఈ యొక్క శరీరాన్ని చాలించిన తర్వాత నీ నిత్య రాజ్యంలో ఆత్మ చిగురిస్తూ ఉంటుంది అని, ఆత్మ ఎల్లప్పుడూ నీలో ఆనందిస్తూ ఉంటుందని నేర్పించావు. ప్రభువా, మేము మంచి కార్యాలు చేపడుతూ మంచిని మాత్రమే ప్రోత్సహిస్తూ మంచి మార్గంలో మేము నడిచే కృపను మాకు దయచేయండి. ప్రభువా, ఆ మంచి మార్గము నీ పునరుత్థాన వెలుగులో ఉండాలి అని మేము అడుగుతూ ఉన్నాం, కోరుకుంటూ ఉన్నాం. ఆ పునరుత్థాన వెలుగును మా అందరిపై ప్రకాశింపచేసి మా ఆత్మను మేము రక్షించుకొని ఆత్మ ఫలాలతో మేమందరము నింపబడాలి అని వేడుకుంటూ ఉన్నాం. ఎల్లప్పుడూ కూడా నీ యొక్క మంచి మనస్సును మేము గ్రహిస్తూ నిన్ను తెలుసుకొని నిన్ను ఆరాధించే బిడ్డలముగా, నీకు సాక్ష్యముగా ఉండే బిడ్డలముగా మమ్మల్ని అందరినీ మార్చమని వేడుకుంటూ ఉన్నాం. పునరుత్థాన వెలుగు భాగ్యమును మాకు అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.